చూడేంటో మరి అక్కడ తేడా వచ్చింది. ఇక ఇక్కడ నొక్కాల. దాదాపు పావు గంట తర్వాత మళ్ళీ కరెంటు నెట్ వచ్చింది కనుక మళ్ళీ ఒక్కసారి ప్రారంభించి మొదలు పెట్టేద్దాం. 81వ శ్లోకం. ఉపాత్త భిక్ష పరితుష్ట చిత్త ప్రదర్శయామాస భాష్యమస్మై సర్వో నిబంధో యమలోపి లోకే శిష్టేక్షితస్య చరణం ప్రయాతి. కుమారిల భట్టు గారి దగ్గర భిక్ష తీసుకొని శంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్య గ్రంథాన్ని ఆయనకి చూపారు. సర్వప్రబంధం నిర్దోషంగా తనతో రచింపబడిన దాన్ని శిష్టులైనటువంటి కుమారుల భట్టు లాంటి వాడు అపర కుమారస్వామి అవతారం కనుక ఆయన చూసి ప్రశంసిస్తే లోకంలో దాని ప్రచారం బాగా జరుగుతుందని నమ్మకం. అందుచేత లోకోపకారం జరుగుతుందని భావించి ఆ గ్రంథాన్ని పరీక్షించడానికి ఆయన చేతిలో పెట్టారు. దృష్ట్వా భాష్యం వృష్టచేత కుమారా భుజే వాచం శంకరం దేశికేంద్రం లోకే త్వల్పో మత్సరగ్రామశాలి సర్వజ్ఞానో నాల్పభావస్య పాత్రం. అంతటి ప్రాణాపాయ స్థితిలో ఒక చుట్టూ పేర్చుకొని చనిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆయన కూడా ఏమాత్రం భయపెడకుండా శ్రద్ధగా ఆనందంతో పరిశీలించారు గ్రంథాన్ని. లోకంలో అల్పబుద్ధి కలవారు ఇతరుల గ్రంథాన్ని అసూయా దృష్టితో చూస్తారు నాయన. అందుచేత వాళ్ళ దోషాలు లేకున్నా దోషాలు ఉన్నట్లే కనపడతాయి వాళ్ళకి. అలాగే నా గ్రంథంలో దోషాలు పరిశుద్ధాలు ఏమైనా ఉన్నాయని భావిస్తారు. మహోత్తముడైన పండితుడైన వాడు మాత్రమే తాత్విక దృష్టితో చూసి గుణాగుణాలను బేరీజు వేస్తాడు. దోషాలు ఎక్కడైనా కనిపించినా వాటిని శుద్ధి చేస్తాడు అన్నాడు. అష్టౌ సహస్రాణి విభాంతి విద్వాన్ సద్వార్తికానాం ప్రథమేత్ర భాష్యే అహం యది శ్యామ గృహీత దీక్షో ధ్రువం విధాస్యే సునిబంధమస్యామస్య. మహాత్మా, మీరు రచించినటువంటి ఈ భాష్య గ్రంథాన్ని పరిశీలించారు. మీరు రాసిన గ్రంథంలో తప్పు పట్టగలవాడు ఎవడు ఉండడు. నాకు తెలిసినంతవరకు దోషాలు ఏం లేవు. రమణీయకత ఉంది, శబ్దార్థ గాంభీర్యం ఉంది. పదప్రయోగంలో కూడిన ఈ గ్రంథం మరెవ్వరూ రాయలేరు కూడా. ఈ భాషలో ప్రథమ అధ్యాయంలోనే 8,000 వార్తికాలు రాయొచ్చు. నేను స్వయం కృప అపరాధం చేత మరణశిక్ష నా అంతకు నేనే విధించుకున్నా. లేకపోతే ఈ భాష్య గ్రంథానికి నేను వార్తికాలు అన్నీ 8,000 నేను రాయాలనుకున్నా. ఆ భాగ్యం నాకు దక్కలేదు అని బాధపడ్డాడు కుమారిల భట్టు. భవాదుషాం దర్శన దేవదేవుకే విశేషతోస్మిన్ సమయే దురాసన్ పురార్జితై పుణ్యచలై చత్తగదం చిత్వా మధ్యమే దృష్టిపదం గతో భూ. అప్పుడు మళ్ళీ అంటున్నారు, లోకంలో బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వారి దర్శనం రావటం కలగటం అతి దుర్లభం. అటువంటి అవసాన దశలో చనిపోయే సమయంలో నీలాంటి వాడి దర్శనం నాకు లభించటం వల్ల నా పూర్వ జన్మ సంస్కారం అనుకుంటున్నా, జన్మఫలం అనుకుంటున్నా. లేకపోతే ముందు జన్మలో నేను పొందేటువంటి గొప్పతనం ఏమో అనుకుంటున్నా. ప్రాణ ప్రయాణ సమయంలో అంటే ప్రాణం వదిలిపెట్టే సమయంలో నాకు ఒక పరమేశ్వరుడు దర్శనం ఇచ్చినంత మహాభాగ్యం మీ వల్ల కలిగింది. నా భాగ్యానికి అంతులేదు కదా. మహాత్ములు ఎప్పుడూ కరుణా సముద్రులే కదా. మహాత్మా, నన్ను అనుగ్రహించండి. నేను పరలోక యాత్రలో ఉన్నా కనుక ఈ సమయంలో తమ పాదార విందాలనే నేను శివుడిగా భావిస్తాను, ధ్యానిస్తాను. అవసాన సమయంలో
భగవద్ దర్శనం ముక్తిని ఇస్తుందని అందరూ చెప్తున్నారు కనుక నాకు ముక్తినివ్వటానికి మీ దర్శనమే కారణమవుతుంది అని చాలా వినయంగా చెప్పాడు ఆయన. అసార సంసార పయోధి మధ్యే నిమజ్జతాం సద్భిరుదార వృత్తై భవాదృశై సంగతిరేవ సాధ్య నాణ్యస్తదుత్తార విధ ఉపాయ. ఏం చెప్పారంటే ఆయన, మహాత్మా, సముద్ర జలమంతా ఉప్పు నీళ్ళే కదా, ఒక చుక్క సముద్ర నీళ్లు తాగినా దాహం పెరుగుతుందే కానీ ఏం తగ్గేదేం కాదు కదా. అదే నదీ జలమైతే, బావి జలమైతే చక్కగా దాహశాంతి కలుగుతుంది. ఈ విధంగా సంసార సారం లేనటువంటి ఈ సంసార సాగరం అంతా కూడా ఉప్పు వంటి దుఃఖాలతో కూడి ఉంది. సుఖశాంతులు అక్కడ మచ్చుకు కూడా కనపడవు. అయితే ప్రాకృత బుద్ధి కలిగిన వారికి అది మహాలాభదాయకంగా ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని భవగభక్తి అనే దృఢమైన నౌక మీద చేర్చి అమృత సారమైన బ్రహ్మపదాన్ని చేరుకుంటారు చాలామంది. ప్రాకృత బుద్ధి కలిగిన వాళ్ళకి, లేనివాడు ప్రాకృత బుద్ధి ఉన్నవాడు అందులోనే కొట్టుమిట్లాడుతాడు. కనుక మహాత్మా, మీ బోటి దివ్యతత్వ బ్రహ్మజ్ఞాన సంపన్నుల సందర్శనం వలన భాగ్యదేవత నన్ను కరుణించింది, సులభంగా నన్ను మీరు తరింప చెయ్యగలరు అని అన్నారు ఆయన. చిరం దిదృక్షదే భగవంతమిత్థం త్వమధ్యమే దృష్టిపథం గతో భూ నహయత్ర సంసార పదే పరణరాణం స్వేచ్ఛా విధేయో అభిమితేన యోగ. లోక పూజనీయుడైనటువంటి ఓ శంకర భగవత్పాద, మీ దర్శనం చేసుకోవాలని మీ వార్తలన్నీ కూడా వింటూ చాలా కాలం నుంచి నేను మనసులో కోరుకుంటున్నా. ఈ సంసార మార్గంలో ప్రయాణించే మనుష్యులకు వారి సంకల్పానుసారం కార్యాలు సిద్ధించవు, కూడా విఘ్నాలు ఎక్కువ. దైవానుగ్రహం చేతనే జరుగుతాయి ఏదైనా కలిగితే. అందువలన మీ దర్శనం కోరుకున్నప్పటికీ నాకు దొరకలేదు ఇంతవరకు. ఇప్పుడు దైవం నా ఎడల అనుగ్రహం చూపించబట్టి నాకు మీ దర్శన భాగ్యం లభించింది. ఇప్పుడు నాకు ఆ భాగ్యం కలగటంతో మీ దివ్య దర్శనంతో కృతార్థునయ్యాను మహానుభావ. అంతా దైవ ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది, కానీ మన చేతిలో ఏమి లేదు అని కొంచెం వేదాంత ధోరణిలో మాట్లాడారు ఆయన. యునక్తి కాల క్వచిదిష్ట వస్తునాన్ క్వచిత్ తరిష్టేన చ నీచ వస్తునాన్ తదైవ సంయోజ్య వియోజయత్య సౌ సుఖానుఖే కాల కుతే ప్రవేద్మత అంటున్నారు. కాలరూపుడైనటువంటి దేవుడున్నాడే, ఒకప్పుడు ప్రియమైన వస్తువును దగ్గరకు చేరుస్తూ మరొకసారి ఆ ప్రియమైన వస్తువునే దూరం చేస్తూ ఉంటాడు. అది ఆయనకు ఒక లీల, ఆట, తమాషా. వారి కర్మ ఫలాన్ని బట్టి కూడా అవి జరుగుతుంటాయి, సుఖ దుఃఖాలు లభిస్తూ ఉంటాయి. దాన్ని నివారించే శక్తి ఎవరికీ లేదు. అందుకని లోకంలో ఏది కూడా శాశ్వతం, స్థిరమైంది కాదు. దైవం ఒక్కటే శాశ్వతమైనది. కాలగమనాన్ని తెలుసుకోవటం కూడా ఎవరికీ సాధ్యం కాదు. కనుక ఈ తత్వం తెలిసినటువంటి మహాత్ములు మాత్రమే దుఃఖాలను చూసి బాధపడరు, వెరవరు దాని గురించి. సుఖాలు వస్తే పొంగి కూడా పోరు. అది వాళ్ళ గొప్ప లక్షణం, తత్వవేత్తల యొక్క లక్షణం అని చెప్పారు. కుతో నిబంధో నిరనాయ పంథ నిరాశినయ్యాయిక యుక్తిజాలం తథాన్వభూవం విషయోత్థజాతం నకాలమేనం పరిహర్తుమీశే. ఈశా అని చెప్పాడు, ఈశతో కూడా చెప్పుకుంటాడు. మహాత్మా, నేను కర్మ ప్రతిపాదితమైనటువంటి శాబర భాష్యం అనేటువంటి దాన్ని రాశాను. అది వేద ప్రతిపాదితమైనటువంటి కర్మ మార్గానికి దోహదం చేసేది. తార్కికుల అనుమాన ప్రమాణ తర్కాలకు
చాలా ఎన్ని పరీక్షలకైనా నిలబడి మొక్కవోకుండా నిలబడి ప్రతిపాదించగలిగాను. ఆ మార్గం ఇక నిరాఘాటంగా వృద్ధి చెందుతుంది లోకంలో. నిరాస్యమీశంతి శృతిలోక సిద్ధం శృతేస్తతో మాత్మముదాహరిష్యన్ నచిహ్నవే ఏన వినా ప్రపంచ సౌఖ్యాయ కల్పేత నజాతు విద్వన్. వేదవాక్యాలే స్వతహాగా ప్రమాణాలుగా ఉంటాయి. వేదవాక్యాలకు మించిన ప్రమాణాలు లేవు. శృతివాక్యాలను అనుసరించి శాస్త్రాలకి అర్థం చెప్పాలి. అందువల్ల వేద భిన్నమైనటువంటి ఇతర శాస్త్ర ప్రమాణాలు కోరుతున్నాయి. ఓ మహానుభావ, శృతులు అంటే వేదాల చేత స్వహంగా ప్రమాణత తెలియబడాలే కానీ పలికేవే కానీ సర్వత్రా వ్యాపించి ఉన్న పరమేశ్వరుని అవునంటానికి కానీ కాదంటానికి కానీ ఎవ్వరికి ధైర్యం లేదు, సమర్థులు కాదు. శృతులు స్వత ప్రమాణాలే, అవి అపౌరుషేయాలే. నా ప్రతిపాదనలకు కేంద్రంగా దాన్నే ఆధారంగా చేసుకొని నేను రాశానయ్యా. అయినా స్వయం ప్రకాశకుడైనటువంటి పరబ్రహ్మ కర్మను కూడా దైవంగానే భావిస్తారు. వేదాలు పౌరుషేయాలు కావు, అపౌరుషేయాలు కాదు, మనిషి రాజనకు కావు, వినపడ్డవి. అందుకనే శృతులు స్వత ప్రమాణాలు, వాటికి ప్రమాణం అవే, ఇంకా ఎవరు దాని గురించి ప్రమాణం ఎక్కడా తెచ్చుకోరావు. భాగ విజ్ఞాన స్వరూపాలు, విజ్ఞాన స్వరూపాలు, అవి బాగా తెలుసుకోవడానికి విజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి అర్థమయ్యేవి, సర్వధర్మాలని బోధించేవి అవన్నీ కూడా అని వేదాల గురించి చెప్తున్నారు. తథాగతాక్రాంతమభూతశేషం సవైదికోద్ధ్వా విరళీ బభూవ పరీక్షతేజాం విజయాయ మార్గం ప్రవర్తి సంత్రాతు. మన పురాణం తన గురించే చెప్పుకుంటున్నారు ఆయన. మహాత్మా, లోకమంతటా నాస్తిక ధర్మం బాగా వ్యాపించింది. వేద మార్గం అంతా కూడా శిథిలమైపోయింది. నేను వేద కర్మ మార్గానుసారిని అవటం చేత ఎంతో వ్యధ చెందాను. ఎలా అయిపోతుంది ఏమిట్రా లోకం అని. తర్వాత వైదిక కర్మ సిద్ధాంతాలు వాటిని ప్రచారం చేయటానికి నడుం బిగించా, అంటే సంసిద్ధుడయ్యాను. క్రమంగా నా వాదనల చేత నాస్తికవాదులందరినీ కూడా ఓడించేశాను. వాళ్లలో ఆస్తిక బియ్యాలు నాటింపజెయ్యగలిగాను నేను. నా ప్రయత్నం అలా జరిగింది. సశిష్య సంగా ప్రవిశంతి రాజ్ఞాం గేహం తదాది స్వవసే విధాతుం రజామదీయో జిరమస్మదీయం తదాద్రియం ధ్వం స నతు వేద మార్గం. అయితే లోకంలో జరుగుతున్న ఏమిటంటే ఏం జరుగుతున్నారో చెప్తున్నారు ఆయన. ఏమిటది? నాస్తికుల గురువులు అసంఖ్యాకంగా అయిపెట్టుకొని శిష్యుల్ని బాగా తయారు చేసుకొని రాజాశ్రయాల్ని పొందుతున్నారు. ఆ తర్వాత రాజుని వశం చేసుకుంటున్నారు. రాజు మావాడు అని లోకంలో ప్రచారం చేసుకుంటున్నారు. రాజ్యం తమదే అనేటువంటి ఒక భావం కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు లోకంలో. అంటే మాకు విరుద్ధంగా ఉంటే బతకలేరు అని అన్నారు. ఇలా ప్రజల్ని నమ్మించి నాస్తిక మత ప్రచారాన్ని సిద్ధాంతాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు లోకంలో. అది వైదిక మార్గం దోషభూయిష్టంగా ఉందని, అందులో తప్పుల తడకని, ఆ మార్గాన్ని మీరెవ్వరూ కూడా అనుసరించద్దని ప్రజలని హెచ్చరిస్తున్నారు వాళ్ళు. కనుక రాజు యొక్క మద్దతు కూడా ఉంది కనుక వాళ్ళ మాటే చలామణి అయిపోతుంది. కనుక నాస్తికవాదం ప్రబలిపోయింది. ఆ విధంగా పూర్వకాలం నాస్తికులు రాజుల గుప్పట్లో పెట్టుకొని, నాస్తికులందరూ రాజుల్ని గుప్పిట్లో పెట్టుకొని తమ మత ప్రచారాన్ని బాగా వృద్ధి చేసుకుంటూ పోతున్నారండి. నేను రాకముందంటే కుమారుల భట్టు రాకముందు జరిగినదంతా అన్నమాట.
వేదో ప్రమాణం బహుమాన బాధాత్ పరస్పర వ్యాహతి వాచకత్వాన్ ఏవం వదంతో విచరంతి లోకే నకాచిదేశాం ప్రతిపత్తిరాసీత్. అప్పుడు నేను ఏం చేశాను? నాస్తికుల ధోరణి ఎలా ఉందో శంకర భగవత్పాదులకి కుమారుల భట్టు ఆచార్యులు చెప్తున్నారు. వేదాలకు కంటికి కనిపించే విషయాలను వదిలిపెట్టి కనిపించనటువంటి పారలౌకికమైనటువంటి అంటే ఈ లోకాలకు చెందినటువంటి విషయాలు చెప్తున్నారా? అలాగే వేదాలు సత్యం వద, ధర్మంచర, అహింస పరమో ధర్మ అనే మార్గాలు చెప్తున్నాయి. మళ్ళీ అదే వేదం పశుహింసాత్మకమైన యజ్ఞయాగాదులు చేయటానికి కూడా ప్రోత్సహిస్తున్నాయిరా. కనుక వేదం పశుహింసాత్మకమైన యజ్ఞాన్ని ఆమోదిస్తోంది. కనుక పరస్పర విరుద్ధమైనటువంటి బోధించేటువంటి వేదాలు ప్రమాణాలు కావు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వేదాలు చెప్పేదంతా అబద్ధమే అంటున్నారు వాళ్ళు. కనుక నాస్తికులు ఈ విధంగా ప్రచారం చేయటం ప్రారంభించారు. పవిత్ర వేద మార్గం నానాటికి బలహీనమైపోయిందయ్యా. నాబోటి వాళ్ళు ఎవడో ఒకళ్ళిద్దరు చేసుకుంటే అయ్యేది కాదు కదా. కనుక చివరికి అది కనిపించకుండా కూడా అదృశ్య రూపంలో కూడా వచ్చిపోయింది. కనుక ఇది కాక ప్రతి వారిని ఎదిరించే ప్రతిఘటించేటువంటి వాళ్ళ సామర్థ్యం కూడా ఉండాలి కదా. ఆ సామర్థ్యం ఉన్నవాళ్ళు కూడా క్రమంగా తగ్గిపోతున్నారు నాయన. అందుకని ప్రజా ఆదరణని మన వేద మార్గం అది పొందలేకపోతుంది, ప్రజల ఆదరణ పొందలేకపోయింది. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి అని ప్రస్తుత కాంటెంపరీ సిచ్యుయేషన్ ఎలా ఉందో శంకర భగవత్పాదులకు చక్కగా చెబుతున్నారు ఆయన. తదా తదీయం శరణం ప్రపన్న సిద్ధాంతమశ్రౌషమనుద్ధతాత్మా అదూద శైద్వైదికమేవ మార్గం తథోగతాతో జాతు కుశాగ్రబుద్ధి. అయితే మరి నా బోటి వాడు ఊరుకోలేక మా వద్దు ప్రచారం మేం చేశాం. నా శక్తి ఉన్నంత వరకు వేద విరుద్ధమైన ప్రచారాలన్నీ అడ్డుకున్నానయ్యా. వారి నాస్తిక సిద్ధాంతాలు పూర్తిగా తెలియకపోవటం వలన వాళ్ళు ఏ మార్గంలో వెళ్తారో మనకు తెలియకపోవటం వల్ల సమర్థంగా మాత్రం నిర్వర్తించలేకపోయాను. అది నా తప్పు. కనుక వాళ్ళని ఆపలేకపోయాను. కనుక వాళ్ళ వస్తుతత్వం ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస నాలో కలిగింది. దాన్ని అప్పుడు మనం వ్యతిరేకించవచ్చు కదా అనే ఆలోచనలు నాలో పుట్టింది. తర్వాత ఆ మతాన్ని సులభంగా ప్రతిఘటించవచ్చు అనేటువంటి ఒక భావం ఎందుకో నా మనసులోకి. కనుక నాస్తిక మత సిద్ధాంతాలని నేనే స్వయంగా తెలుసుకొని తర్వాత ఖండిద్దాం అనేటువంటి ఒక అపోహలోకి పడ్డా నేను. అది చెప్తున్నాడు ఆయన. అవాదిశం వేద విఘాత దక్షై స్థానాశకం చేతుమబుధ్యమాన తదీయ సిద్ధాంత రహస్యవార్థీన్ని షేద్యబోధార్థి నిషేధ్యవాద తదా తదీయం చరణం ప్రపన్న సిద్ధాంతమశ్రౌష మనుద్ధదాత్మా అదూదశ ద్వైదికమేవ మార్గం తథాగతో జాతు కుశాగ్రబుద్ధి. ఆ మాట చెప్తున్నారు. అందుకని దాన్ని సంపూర్ణంగా అధ్యయనం చెయ్యాలి అనుకున్నాను. అమిత కుశాగ్ర బుద్ధి ప్రజ్ఞావంతుడు అయినటువంటి సుగతుడు అనేటువంటి గురువు ఉన్నాడు బౌద్ధ మతంలో. ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాను, పాదాల మీద పడ్డా. ఆయన తన శిష్యకోటి చేత వైదిక మార్గాన్ని బహువిధాలుగా దూషిస్తూ తన చేత కల్పితమైన కుతంత్రాలను వ్యాఖ్యానం చేస్తూ బోధిస్తూ అసత్యాలు బోధిస్తూ
నాస్తిక మత ప్రచారం తీవ్రంగా చేస్తున్నాడని నాకు అర్థమైంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మతంలోకి ప్రవేశించారు. సాగతులు, సౌగతులు, ఆయన అనుయాయులు సౌగతులు, తథాగతులు, మాధ్యమికులు, సౌత్రాంతికులు అనేటువంటి వాళ్ళందరూ కూడా అనేక మతాలుగా నాస్తిక మతంలో ముఖ్యమైన తెగలుగా వచ్చాయి. ఎవరి సిద్ధాంతం వాళ్ళది. అది వారందరూ ఇంత సిద్ధాంతంలో భేదాలున్నా వైదికాన్ని మాత్రం అందరూ భేదిస్తున్నారు, దాని మీద దూషిస్తున్నారు, దాని మీద ఒంటికాలి మీద లేస్తున్నారు. అది నాకు అర్థమైంది అన్నాడు. తదా పతన్నే సహసాశ్రుబిందు స్తచ్చావిధు పార్శ్వ నివాసినోన్యే తదా ప్రవృచ్చేవ విశేషశంక మయ్యాప్త భావం పరిహుచ్యతేషాం. ఇప్పుడు చెప్తున్నారు ఏం జరుగుతోందో, విషయాలు ఏమిటో చెప్తున్నారు ఆయన. ఒక రోజున నా గురువు యథేచ్ఛగా వేదాన్ని నిందించడం ప్రారంభించాడు. విపరీతంగా తిట్టేస్తున్నాడు. నేను వేదాన్ని సమర్థించటానికి అసమర్థుణ్ణిగా ఉన్నా, ఎందుకని ఆ ధర్మాన్ని తీసుకొని నేర్చుకుంటున్నాం కనుక నాకు ఏడుపు వచ్చేసి విపరీతంగా రోధించటం ప్రారంభించాడు. నా కళ్ళ వెంబడి ధారాపాతంగా కన్నీరు కారిపోతోంది. నిస్సహాయుడై ఉండాను. నా పక్కన ఉండేటి తోటి శిష్యులు ఉంటారు కదా గురువు గారికి, వాళ్ళు నా స్థితిని బాగా గమనించారు. వీడు ఎందుకు ఏడుస్తున్నారు, ఆయన తిడుతుంటే వీడు ఏడుస్తాడు ఏంటి అసలు అని గమనించారు. గురువుతో నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి, వీడు నాస్తికుడు కాదండి, వైదిక మార్గం అవలంబించే బ్రాహ్మణుడు వీడు, కనుక ఇక్కడ దొంగ మార్గంగా మన దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అని చెప్పారు. అప్పటి నుండి ఆ గురువు గారు ఈయనగా ఒక కన్ను వేసి ఉంచి ఈయనకు పాఠాలే చెప్పట్లే కుమారుల భట్టుకి. తర్వాత పాఠాలు చెప్పడం ఆపేశాడు. అవసరం పడి వీలైనప్పుడల్లా కూడా తిట్టడం ప్రారంభించాడు. అంతవరకు తన మీద ఉండేటువంటి స్నేహభావాన్ని ఒక శత్రుభావంగా మార్చుకున్నాడు. బద్ధ శత్రువయ్య గురువు అయ్యాడు. మిగతా శిష్యులందరూ అంటే ఇతని సత్ఛాత్రులు అంటారు, వాళ్ళతో పాటు ఉండేవాడు. వాళ్ళు కూడా ఈయన పట్ల ద్వేషం పెంచుకుపోయారు. గురువు తక్కిన శిష్యులు నన్ను ఎలాగైనా సరే తుదముట్టించాలి, చంపాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా నేను గమనించాను అని కుమారుల భట్టు తనకు ఉండేటువంటి ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఆ సుగతుని ఆశ్రమంలో, ఆ బౌద్ధ ఆశ్రమంలో జరిగిన ఆ విషయాలన్నీ చెప్పుకుంటున్నాడు. విపక్షపాఠీ బలవాన్ ద్విజాతి ప్రత్యాదర్శనమస్మదీయం ఉచ్చాటనీయ కథమప్యుపాయై ధృతస్థాపయితుం హి యోగ్యత. అప్పుడు వీడు మనకు సహపాఠి కాదు, అంటే మనతో పాటు ఫ్రెండ్షిప్ లేదు మనకు. వాడికి వేదం పట్ల వాడికి ప్రేమ ఎక్కువ, వేదం మీద ఈగ వాళ్ళనివ్వట్లేదు. వాడు గురువుగారు తిడుతుంటే వీడికి చెమచెమలాడిపోతుంది. వీడు మన శత్రువు, బద్ధ శత్రువు. మనలను వంచి మన శాస్త్ర రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చినటువంటి బ్రాహ్మణుడు వీడు ప్రాణాలతో ఉంటే మన సిద్ధాంతాలకు బలమైన ప్రత్యర్థి అవుతాడు. అంటే మనం చెప్పేవన్నీ కూడా వ్యతిరేకిస్తాడు. కనుక ఈ కపటుని, ధూర్తుని మరణం వల్ల కానీ మనకు శాంతి లభించదు అని ఆ ప్రకారం నాస్తికులందరూ కూడా ఒక ప్లాన్, ఒక పన్నాగం పన్ని నన్ను చంపడానికి ఒక తీర్మానానికి వచ్చేశారు. ఆ కాలంలో ఇందాక చెప్పిందే మళ్ళా చెప్తున్నాడు. నాస్తికులందరూ కూడా రాజులను తమ గుప్పిట్లో పెట్టుకొని మత బోధలు చేస్తూ ఉండేవాడు. అప్పటికి మౌర్య సామ్రాజ్యం ఉంది కనుక ఆ ప్రచారం బాగా జరిగిపోయాయి. నాస్తిక మతవాదులు ప్రత్యర్థుల వాదనను ఖండించటమే కాక మాయోపాయాల చేత రాజు చేత మరణశిక్ష కూడా
వేయించేవాడు. రాజుకు చెప్పి ఏదో చాడీ చెప్పి అతడికి అంటే వైదిక మతాన్ని అవలంబించేవాడిని, సమర్థించేవాడిని మరణశిక్ష కూడా, ఉరి శిక్షలు కూడా వేయించేసేవాడు. లేకపోతే వారే చంపేస్తుండేవాడు. కనుక చివరికి రాజు కనుక పోలేరా వాడి కూడా మనకెందుకు అనుకుంటే వీళ్ళే చంపేశారు. ఈ విధంగా పేట్రేగిపోయారు నాస్తికులందరూ. ఈ విధంగా దేశమంతా మత కలహాలతో అశాంతిగా ఉంది నాయన శంకర భగవత్పాద. ఇప్పుడున్న సిచ్యుయేషన్ అది, లోక పరిస్థితి ఇది అని చెప్పాడు. అక్కడ బీహారు, మధ్యప్రదేశ్, ఆ ప్రాంతాల్లో గయా, ఈ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులన్నీ చెప్పు ఉత్తరప్రదేశ్ అవుతుంది. అందుచేత నన్ను కూడా ఏదో క్షణంలో వాళ్ళు చంపడానికి తీర్మానం చేసుకున్నారు అని చెప్పేశారు. పైకి మాత్రం నాస్తికులు అహింసావాదాన్ని ప్రచారం చేస్తారు. వాళ్ళు హింస లేదు, మేము హింస చెయ్యం, అహింసా పరమో ధర్మ అని ప్రచారం మాత్రం చేస్తారు. కానీ ఇలాంటి పనులు చేస్తున్నారు. ప్రత్యర్థుల్ని హతమార్చడానికి, చంపడానికి ఏమాత్రం వాళ్ళ అహింస సిద్ధాంతం అడ్డు రాదు వాళ్ళకి. అందుచేత నన్ను చంపడానికే నిర్ణయించుకున్నారు. ఒకరోజు నేను చాలా గాఢమైన నిద్రలో ఉన్నా. మహోన్నతమైన ఎత్తుగా అనేక అంతస్తుల భవనం అది. అందులో పైనుండి కిందకి నన్ను తోసి పారేశారు. ఏమాత్రం దాక్షిణ్యం లేదు. తోటి శిష్యుడనేటువంటి మాదొక మాట కూడా లోపల వాళ్ళకి లేదు. వెంటనే నాకు మెలకు, కింద పడంగానే మెలకు వచ్చింది. నిస్సహాయుడైపోయా. నన్ను రక్షించేవాళ్ళు ఎవరు లేరు. ఏడుపు వచ్చింది. విపరీతంగా విలపించాను. ఆ స్థితి చాలా దయనీయంగా, దుర్భరంగా ఉన్నది, చాలా దుస్సంకటంగా ఉన్నది అని భగవత్పాదులకు కుమారుల భట్టు తన జరిగిన వృత్తాంతమంతా చెప్పారు. పతన్ పత పత పతన్ పతన్ సౌధత లాన్యరోరుహం యది ప్రమాణం సుతయో భవంతి జీవేయవన్ అస్మిన్ పతితో సమస్థలే మజ్జీవనే తచ్ఛృతి మానతాగతి. ఏం జరిగింది ఇక్కడ చెప్తున్నారు. పడటం నేను కొంచెం స్పృహలోకి వచ్చి వెంటనే మహాత్మా అంటే శంకర భగవత్పాద చెప్తాను. అలా నన్ను ఎత్తైన మేడ నుంచి కింద పడతోయగా వేరే మార్గాంతరం లేక కేవలం వేదాన్ని మాత్రమే నేను నమ్ముతున్నాను కనుక, వేదమే ప్రమాణం కనుక వేదాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కనుక, వేదమే భగవంతుడు కూడా అనుకున్నాను కనుక, వేదాలే స్వయంగా ప్రమాణాలు అయితే, వేదాలే స్వయంగా ప్రమాణాలు అయితే ఆ వేదమాత నన్ను రక్షించుగాక అనేటువంటి ఒక మాట నేను అన్నానండి అన్నాడు. నేను జీవిస్తే నా వేదాలకు కూడా గతి కలుగుతుంది అనేటువంటి ఒక ప్రతిజ్ఞ కూడా చేశాను. నేను కింద పడిపోయే విధానాన్ని, నేను చేసిన ప్రతిజ్ఞా వాక్యాన్ని అక్కడ ఉండేటువంటి బౌద్ధులు, నాస్తికులు వీళ్ళందరూ చాలా ఆసక్తితో విన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నారు. నిజంగా వాడికి వేదం మీద నమ్మకం ఉంటే బతుకుతాడు. న్యాయంగా ఆ దెబ్బకి ఎవడు బతకడు. కానీ వేదం మీద నమ్మకం కంటే వేదమే సమర్థవంతమైంది అయితే వాడు బతుకుతాడు అని ఏం జరుగుతుందో ఆసక్తిగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నేను కింద పడిన తర్వాత నేను పలికినటువంటి వేద ప్రమాణ్య ప్రతిపాదితమైన వచనాలతో నాస్తికుల హృదయాలన్నీ కూడా భీతి చెందాయి. భయకంపితులైపోయారు నా ప్రతిజ్ఞ చూసి వాళ్ళు. యదీతి సందేహ పద ప్రయోగాద్వజేన శాస్త్ర ప్రవణ శ్రవణాచ్చ హేతో మమోచ్చ దేశాత్ పతతో వ్యజంతి అతత్తే వ్యనంక్షయిత దేహ చక్షుర్ విధి కల్పనాసౌ. ఏం జరిగిందంటే నేను కింద పడంగానే 99 మహానుభావ శంకర, నా ప్రతిజ్ఞా వాచకంలో చిన్న దోషం కనపడిన తర్వాత నాకు అర్థమైంది.
వేదాన్ని పూర్తిగా విశ్వసించకపోవటం చేత యది ప్రమాణం శృతయ అంటే శృతులే ప్రమాణమైతే అనే మాటలో నా మాట ఏమర్థం ఉందండి? వేదం మీద నమ్మకం లేనటువంటి భావం లోపల స్ఫురిస్తోంది. అలా అనకూడదు. వేదాన్ని నమ్మేవాడు ఎవడు అనకూడదు. వేదం నన్ను రక్షించుగాక అని ఉండాలి. వేదమే కనుక నిజమైతే నన్ను రక్షించుగా అంటే నీకు వేదం మీద నమ్మకం లేనంటే. ఆ వాక్యంలో ఏది అనేటువంటి సందేహాన్ని నేను ప్రయోగించాను. నోటప్పుడు ఎందుకు వచ్చిందో వచ్చేసింది. ప్రమాణాలైతే అనే సందేహం దాంతో ఏది అంటే వేదాలే ప్రమాణాలైతే ఆ సందేహం రాకూడదు. వేదాన్ని నమ్మిన వాడికి సందేహంతో పలికాను నేను ఆ మాట. నేను వేదాన్ని పరిపూర్ణంగా విశ్వసించలేదు అని నాకు కూడా తర్వాత అర్థమైంది. గురువుని మోసగించి విద్య కూడా నేర్చుకున్న 2 రకాలు. ఒకటి వేదాన్ని పూర్తిగా నమ్మకపోవడం, రెండోది అక్కడ గురువుని నమ్మించి అక్కడ బౌద్ధ మతం నేర్చుకోవటం. కనుక నేను అంత ఎత్తు నుంచి పడినా ఏం జరిగింది? ప్రాణాలు మాత్రం దక్కాయి. ఒక కన్ను పోయింది, ఏకా కన్నయ్యగా మిగిలిపోయా నేను. వీటంతటికీ నా పూర్వజన్మ సుకృతం, దైవకృప, పూర్వజన్మ సుకృతాలే కారణం అని భగవంతుడి మీద భారం వేసి భక్తులను భగవంతుడే కాపాడుతాడు. మన ప్రహ్లాదుని ఏ విధంగా విష్ణుమూర్తి కాపాడాడో ఆ విధంగానే కాపాడుతాడని భగవద్గీత వాక్యం కూడా చెబుతోంది. కనుక అది నమ్మితే శృతి మాతే రక్షిస్తుంది అన్నటువంటి ఒక చక్కని ఒక ఎరుక జ్ఞానం నాకు కలిగింది అని నమ్ముకున్నాను ఇప్పటిదాకా. ఇప్పుడు నా నోటంబడి ఎందుకు వచ్చిందో అలా వచ్చింది. ఏకాక్షరస్యాపి గురు ప్రదాత శాస్త్రోపదేష్టా కిము భాషణీయం అహం హి సర్వజ్ఞ గురోరధీత్య ప్రత్యాదిశే తేన గురోర్మహాగ. అప్పుడు చెప్తున్నాను, నాయన మహాత్మా శంకర భగవత్పాద, ఓ యతి పొంగవా, ఒక్క అక్షరం నేర్పిన వాటిని కూడా గురువుగా స్వీకరించాలని శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. నేను ఆ మహానుభావుడి వద్ద అంటే గురువు దగ్గర నేర్చుకున్నాడుగా, విన్నాడుగా, కనీసం నాస్తిక సిద్ధాంత రహస్యాలను మోసం చేత నేను నేర్చుకున్నాను, గ్రహించాను. అంతేకాక గురుదక్షిణ నేర్చుకున్న దానికి గురుదక్షిణ కూడా ఇవ్వాలిగా, ఆ దక్షిణ కూడా ఇవ్వలేకపోయాను కదా, కింద పడేస్తాము. ఇంతకన్నా ఘోరాది ఘోరమైనది ఏ శిష్యుడు చెయ్యరానిది. ఇంకొక తప్పు ఉండదు కదా. కనుక వారి విషయంలో గొప్ప తప్పే నేను చేశాను అని శంకర భగవత్పాదులకు విన్నవించుకున్నాడు కుమారిల భట్టు. మతాన్ని ఉద్ధరించడానికి అనుదించిన కుమారస్వామి అవతారమే అయినా గురుద్రోహం ఎంత ఘోర పాపమో తెలుసుకున్నాడు. దానికి శిక్షను ఎవరో ఇవ్వటం కాదు, తానంతకు తానే ఆ శిక్షను వేసుకున్నాడు, గురి అయ్యాడు. కనుక లోకంలో గురుద్రోహం ఎంతటి నేరమో కుమారిల భట్టు గారి వృత్తాంతం వల్ల మనం అర్థం చేసుకోవాలి. అది ఎంతటి పాపకార్యమో కూడా గ్రహించాలి. అది దీనిలో మనం తెలుసుకోవాల్సిన నీతి. కనుక ఎవరైనా సరే గురువు పట్ల కృతజ్ఞతగా ఉండాలి. వాడు ఏం నేర్పాడు, ఏం నేర్పలేదు, గురువు దగ్గర నేర్చుకున్నంతకాలం ఆ కృతజ్ఞతాభావం ఉండాలి. అది నేను చూపించకుండా అవిధేయతగా ప్రవర్తించాలని పాపం అంత బాధపడ్డాడు కుమార నిలబట్టు. అందుకనే దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే ఇదే చెప్పింది శాస్త్రాల్లో. అది తదేవ మిత్తం సుగతాదధీత్య ప్రఘాతయం తత్కులమేవ పూర్వం జైమంజుపజ్ఞేభి విష్ణచేత శాస్త్రే నిరాస్తం పరమేశ్వరంచ. ఇప్పుడు చెప్తున్నాను ఇంకా ఏం జరిగింది. దేవా అంటే ఓ యతీశ్వర శంకర, గురువులైన సుగతుల వద్ద శాస్త్రార్థాలు నేర్చుకున్నావు కదా కొంత గొప్ప. ఆ జ్ఞానం చేత సుగతుల వంశాన్ని సర్వనాశనం చెయ్యాలనే కోరిక నాకు కలిగింది. అది ఘోరమైన నేరం కూడా కదా మహాత్మా. అంతేకాక జైమిని మహర్షి రచించిన శాస్త్రాలను విశ్వసించి పరమేశ్వరుణ్ణే ధిక్కరించాను నేను. ఈ విధంగా అటు గురుద్రోహం, ఇటు దైవద్రోహం
ఈ రెండూ చేశాను నేను. అంతకు మించిన ద్రోహం మనిషి జీవితంలో ఉండవు. శాస్త్రాలలో రెండు ప్రబలమైన నేరాలనే చెప్తున్నాయి కనుక నా నేరానికి మరణశిక్షే సరి అయిన శిక్ష అని నేనే విధించుకున్నా. నాకెవ్వరూ శిక్ష విధించక్కలా. కనుక మహా నరకయాతన అనుభవిస్తూ ప్రబలమైనటువంటి మరణశిక్ష నేను పొందాలని ఒకరు దహిస్తూ నేను మరణశిక్ష అనుభవించాలి, నేనే ఆ శిక్షను వేసుకున్నాను మహాత్మా అన్నాడు. దోషద్వయస్యాన్య ధాన్యద్వాస్య చికీర్షుర్మర్హ చికీర్షురర్హన్య బోధితాం అంజధోదితాం నిష్కృతిమాశ్రయాం ప్రావిక్షమేషా పునరుక్తభూత జతా భవత్పాద నిరీక్షణేన. అయితే అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నారు మహాత్మా. రెండు దోషాలు చేశా కదా నేను, దానికి ప్రాయశ్చిత్తం కోసం అన్ని శాస్త్రాలు వెతికానయ్యా. కానీ ఓకను చుట్టూ కాల్చుకొని పెంచుకొని దానికి నిప్పండించుకొని దాని నడుమ పడుకొని ప్రాణత్యాగం చేయటమే మంచి శిక్ష, సరైన శిక్ష అని దానివల్ల ఈ శాస్త్రాలు మధించడం వల్ల నాకు తెలిసిన విషయం. అందువల్ల ఈ శిక్షని నేనే అమలుపరుచుకుంటున్నాను. అది వస్తుతత్వం. అది అప్పుడే ఈ సమయంలోనే తమ దివ్య పాదాల విందం నా దృష్టికి కనపడింది, దర్శనమైంది. నా పాపాలకు రెండవ ప్రాయశ్చిత్తం ఈ విధంగా ఈడేరింది. మహాత్ముల పాద దర్శనం నుంచే సర్వ పాపాల నుండి విముక్తి చెందుతాయి అని అందరూ శాస్త్రాలన్నీ చెప్తున్నాయి కనుక మీ దర్శనమే మా మిగిలిన పాపాలన్నీ కూడా ఇహలోకంలోనే చేసిన పాపాలన్నీ నాశనం అయిపోతాయి అని నా మరణ సమయంలో ఈ రెండు కూడా పావనమైపోయాయి. చచ్చే లోపలే నా ఈ పాపాలన్నీ కూడా నశించిపోయాయి అని దృఢంగా, నమ్మకంగా, బలవంతంగా ఇవి శంకర భగవత్పాదుల దర్శనం వల్లనే జరిగిందని చాలా నమ్మకంగా చెప్పాడు ఆయన. భాష్యం ప్రణీతం భవతేతి యోగిన్ నాకన్యతత్రా వివిధాయ వృత్తిం యశోధిగచ్చే యమిత స్మ వాంఛా స్థితా పురా సంప్రతి కిం తదుక్త్యా. జైమినీయ సూత్రాలకు శబర భాష్యం రచించాను కనుక ఆ శబరుని భాష్యానికి నేను వార్తికాలు కూడా రాశాను, అంటే టీకా తాత్పర్యాలు. తమ భాష్యం విన్న తర్వాత, అంటే బ్రహ్మసూత్ర భాష్యం విన్న తర్వాత తమ భాష్యానికి కూడా వార్తికాలు రాసి తమ ద్వారా సుస్థిరమైన కీర్తి పొందాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలి అనే కోరిక నాకు కలిగింది మహాత్మా. ఏ కార్యం సాధించాలన్నా శరీరమాజ్యం కరు ధర్మ సాధనం అంటారు కనుక శరీరం ముఖ్యం కనుక నేనట్టి అలాంటి శరీరాన్నే ఇవాళ వదిలిపెట్టబోతున్నాను కనుక నేను అనుకున్న కోరిక నిష్ఫలమైపోతోంది మహాత్మా. అన్నిటికీ దైవం కూడా అనుకూలించాలి కదా అని అన్నారు. జానే భవంతమహమార్య జనార్ధదాత మద్వైతరక్షణ కృతే విహితావతారం ప్రాగేవ చేన్రయన్ వర్ణ కుదార్థయేధాత్ పాపక్షయాయ బత నేదృశ మాచరిష్యం. మహాత్మా, ఆర్యజనుల చేత స్తుతి చేయబడేటువంటి వాడా, లోకంలో అద్వైత సిద్ధాంతాన్ని సానబట్టి పరీక్షించి ప్రచారం చేయటానికి
అవతరించిన పరమశివ అవతారమా, తమను దర్శించాను. బ్రహ్మజ్ఞానులైన తమ దర్శనం చేత నా ప్రాయశ్చిత్తం విధించటానికి పూర్వం కలిగి ఉండే పక్షంలో నేను ధన్యుడయ్యి ఉండేవాడు. ఇది నేనే ఈ శిక్ష విధించుకోవటానికి ముందు కనుక మీ దర్శనం అయినట్టయితే నాకు ఈ గతి ఉండేది కాదు కదా అని పాపం పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకంటే పురుషుల యొక్క దర్శన భాగ్యం చేత గురుద్రోహ దైవద్రోహాల వలన కొలిగిన పాపాలు కూడా సంపూర్ణంగా నాశనమవుతాయని మన శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. కనుక నేను కొంచెం తొందరపడ్డానేమో అనుకుంటున్నాడు పాపం. ఈ విషయమే మాఘ కావ్యంలో నారద శ్రీకృష్ణ సంవాద రూపంలో కూడా చెప్పబడింది అని ఆయన చెప్పుకుంటున్నాడు. ప్రయోధునా తదుభయ ప్రభవాఘశాంచై ప్రవిక్షమార్యతుషపావకమత్పరీక్ష భాగ్యం నమే జని శాబర భాష్యవత్వా భాషేకి కించన విలిఖ్య యశోదిగంతుం. తను చెయ్యలేకపోయానే అనేటువంటి బాధ మాత్రం ఆయనలో కనిపించి అంటున్నాడు. కుమారుల భట్టు యొక్క వాక్యాలు విని ఎంతో ప్రసన్నులైనటువంటి శంకర భగవత్పాదులు ఆయనతో ఇలా పెరుగుతున్నారు. వత్స అంటే అప్పుడే శిష్యుడిగా తీసుకున్నట్టే, నువ్వు పరమేశ్వరుని ఆజ్ఞ చేత లోకంలో నాస్తికులను ధ్వంసం చేసి వేద విభాగమైన కర్మకాండను ప్రతిష్టం చేశావు. అది చాలా గొప్ప పని నాయన, తక్కువేం కాదు. నువ్వు అపర కుమారస్వామి అవతారం, అంతేగాని సామాన్య మాతృడు కావు. కనుక ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, నాకు తెలుసు. నువ్వు నీ కర్తవ్యాన్ని బాగానే నెరవేర్తించావు. అది సర్వలోక హితమైనటువంటి శ్రేయోదాయకమైన కార్యం అవ్వటం చేత అందులో ఏ దోషము కూడా లేదు. నీకు ఆ దోషాలు ఏవి అంటవు కూడా. నువ్వు వేదరక్షకుడవని తెలుసుకొని మనస్తాపం ఏదైనా ఇంకా ఉంటే నీలో దాన్ని విసర్జించు, వదిలిపెట్టాను. అంటే నేను వేదాన్ని రక్షించాను కనుక నాకు ఏ పాపం అంటదు అనేటువంటిది మనసులో నువ్వు నిర్భయంగా పెట్టుకోవాలి. ఆ ఉంటే నీకు ఏ పాపం అంటదు అని శంకర భగవత్పాదులు చక్కని ఓదార్పు వాక్యాలు ఆయనకి కలిగించారు. సంభావనా విభవో భవతో నహి పాతకస్య సత్యం వ్రతం సరసి సజ్జన శిక్షణాయ ఉజ్జీవయామి కరకాంబు కణోక్షణేన భయే విమే రచయ వార్తిక మంగభవ్యం. అప్పుడు చెప్తున్నాడు, లోకోద్ధరణ రక్ష ధన్యాత్మ, నువ్వు ఎలాంటి దోషాన్ని చెయ్యలేదయ్యా, నీకెలాంటి పాపము అంటదయ్యా. లోకంలో సజ్జనులు ధర్మ మార్గాన్ని అనుసరించడానికి పాపకార్యాలు చేసేవారికి ఎలాంటి కఠినమైన ప్రాయశ్చిత్తం ఉంటుందో లోకులకు చాటి చెబుతారు. అలాగే సజ్జనుడు చర్యను లోకాలకి మార్గదర్శకంగా కూడా ఉండాలి. నువ్వు మార్గదర్శకుడిగా ఉన్నావు. సజ్జనులు ఉద్ధరించడానికి సత్యవ్రతాన్ని చక్కగా ఆచరిస్తున్నావు నువ్వు. ఓ వత్స కుమారుల భట్టు, సర్వ వేదాలను ఉద్ధరించి లోకహితం చేసిన వారికి పాపం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? నువ్వు పుణ్యశీలివయ్యా, నిష్కల్మషమైన మనస్సు ఉన్నవాడివయ్యా. నువ్వు శాబర భాష్యానికి వార్తికాలు రాశావు. అసాధారణమైన విషయం అది. నా భాష్యానికి కూడా వార్తికాలు రాయి, నీకు ప్రాణం ఇస్తా, బయటికి రా, వచ్చి వార్తికాలు రాయి అని ప్రాణభిక్ష కూడా పెట్టేంత స్థితి, అంత అనుగ్రహం కలిగింది శంకర భగవత్పాదులకయ్యను. దానివలన సాటిలేని పాండిత్యం, ప్రజ్ఞాశక్తి, ఆస్తిక బుద్ధి ప్రకాశిస్తాయి నీలో. నీ కీర్తి కూడా
సుస్థిరమైపోతుంది. ఇంక ఏమాత్రం సందేహించకు, ఈ క్షణంలోనే నిన్ను నేను బ్రతికిస్తాను. 32 ఏళ్ళు బతికేటువంటి ఆయన 30 ఏళ్ళు 17 వయసులో వచ్చాడు కనుక మొన్నే వ్యాసవ్యాసుడు ఇచ్చిన 16 వచ్చి అదనో 16లో అంటే 17 వయసులో ఉన్నాడు కనుక ఈయన చెప్తున్నాడు, నేను నిన్ను బతికిస్తానయ్యా, ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు వార్తికాలు రాయి, కీర్తి పెంచుకో, నీకు అందరికీ కూడా కీర్తి ఉంది, వేదానికి గొప్ప ఉద్ధరణ కలుగుతుంది అని చాలా చక్కగా చెప్పాల్సిన మాటగా చెప్పారు. ఇచ్చుజీవాంసం విబుధావతంసం సధర్మ విద్బ్రహ్మ విదాం వరేణ్యం విద్యాధన శాంతి ధనాగ్రగణ్యం సత్ప్రశ్రయం వాచమువాచ భూయః. అప్పుడు ఏం జరిగింది? కుమారుల భట్టు గారు శంకర భగవత్పాదులు అన్న మాటలు విని చాలా వినయంతో ఇలా అంటున్నారు. వేదాలు ధర్మ ప్రధానం కారణంగా కలవి అనే సూత్రవాక్యాన్ని గూర్చి శంకరులకు తెలియపరుచుకుంటున్నాడు ఈయన కుమారుల భట్టు. ఏం చెప్పాడో తర్వాత శ్లోకం. నార్హామి శుద్ధమపి లోక విరుద్ధ కృత్యం కర్తుం మయీఢ్య మహితోక్తి హ్రియం తమార్హాం అజానతోతి కుటిలేపి జనే మహాంత స్వరోపయంతి గుణం ధనుషీవ సూరా. ఆయనకి లోపల కొంత కలక్కుమంటోంది, ఏదో బాధ. ఆ బాధని ఈయన దగ్గర గురువుగారి దగ్గర వ్యక్తం చేసుకుంటే ఏదైనా కొంత ఉపశాంతి కలుగుతుందమో అని చెప్పుకుంటున్నాడు అన్నమాట. ఇలా చెప్తున్నాడు కుమారుల భట్టు. సర్వజ్ఞ శంకర భగవత్పాద, తమకు నేను చెప్పగలిగినంతటి వాడిని కాదు, అంత వివేకం నాకు లేదు. గురుకుల నాశనం, భగవతత్వ నిరసన, ఈ రెండు అనేటువంటి సామాన్య దోషాలు కావు, విపరీతమైన దోషాలు, చెయ్యరాని దోషాలు. అలాంటి దోషాల వలన నేను పరిశుద్ధుడిని కాదాడు. మీరు ఒకవేళ నాకు ప్రాణం ఇచ్చినా పరిశుద్ధుణ్ణి మాత్రం కాదు. ఆ దోషాల చేత నా మనస్సులంతా కూడా వికలమైపోయింది, నా మనసులో లేదు. మహోదార పురుషులు మీరు, మహాత్ములు, దయామయులైనటువంటి మీరు ఈ విధంగా పలకటం మీ ఉదాత్త చరిత్రకి, విశాల హృదయానికి అది ఒక దర్పణంలాగా భాషిస్తుంది. కనుక పరుల దోషాలను ఎంచటం అనేటువంటిది మీలాంటి వారు చెయ్యరు. అందుకనే అంత విశాల దృక్పథాన్ని నా మీద చూపించారు. కనుక నాలోని దోషాలను ఎంచకుండా నాలోని గుణాలనే మీరు ఎంతసేపు గొప్పగా చెబుతున్నారు మహాత్మా. మీ యొక్క మీలాంటి సజ్జనులు లోకంలో ఎంతమంది ఉంటారండి. అలాంటి సజ్జనులు నేను చనిపోయే ముందు దర్శనం ఇవ్వటం నా జీవితానికి అంతకంటే కావాల్సింది ఏమిటి? నాకు బతకాలనే ఆశ లేదు, మీరు ఆ ప్రయత్నాలేమి చెయ్యొద్దు అన్నట్టుగా చెప్పాడు. సంజీవనాయ చిరకాలమృతస్య చ త్వం చిరకాలమృతస్య చ తత్వం మృతస్య చ త్వం శక్తోసి శంకర దయోర్మిళ దృష్టివాదైః ఆరబ్ధమేతదధునా వ్రతమాగమోక్తం ముంచన్ సదా న విభవ భవితాస్మి బుధా వినింద్యః. ఏం చెప్పాడు ఆయన? మహాత్మా, సర్వలోక శుభంకరుడివి నువ్వు. శంకరుడు అంటే సృష్టి స్థితి లయాలను చేసే పరబ్రహ్మ స్వరూపానికి కూడా నువ్వు సాక్షాత్తు శివుడివే కదా. మీరు అన్నిటికీ సమర్థులు, నా ప్రాణాన్ని కూడా రక్షించగలరు, అందులో అనుమానం. మీకు వందన శతాలు కూడా ఎన్నడో మృతి చెందిన వారిని కూడా క్షణంలో బ్రతికించగలిగిన శక్తి సామర్థ్యాలు మీలాంటి వారికి ఉంటాయి, సహజం. అది శంకరావతారులైనటువంటి తమకు ఈ లోకంలో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు, నేను నమ్ముతాను. నేను చేసిన రెండు పాపాలు కూడా
రాత్రి పగలు పుండు సలుపినట్టుగా నన్ను సలుపుతున్నాయి. ప్రాయశ్చిత్తం కోసాలన్నీ ఆగమాలన్నీ గాలించాను. ఆగమాలంటే వేదాలు కింద. తుషారాగ్ని ప్రకాశం, తుషారం అంటే ఒక అగ్ని పొగతో అందులోనే ఊపిరాడకుండా చావడమే శిక్ష అనేటువంటి ప్రాయశ్చిత్త వ్రతాన్ని నేనే తీసుకొని ప్రారంభిస్తున్నా. కనుక మీరేమీ బాధపడదు. ఈ పరిస్థితిలో నేను ఈ వ్రతాన్ని కనుక వదిలేస్తే, అరే ప్రాణం మీద వాడికి ఆకసదో మధ్యలోనే వదిలేశాడ్రా, డంబాలు బతుకుతాడు కుమారుల భట్టు అని లోకల్లో నా మీద ఇంత పడక ఏదైనా మంచి ఒకటి రెండు మాటలు ఎవరైనా మాట్లాడితే అవి కూడా ఇప్పటితో నా మీద చెడు అభిప్రాయాన్ని కలిగి చేస్తాయి. కనుక ఇతడు వేద ధర్మాన్ని బోధిస్తూ ధర్మ పన్నాలు వల్లిస్తూ అధర్మ కార్యం చేస్తాడు అని లోకల్లో చాలా గేలి చేస్తారు, పరిహసిస్తారు. అంతేకాదు మహాత్మా, నా ఆత్మ ప్రబోధానికి విరుద్ధంగా నేను ఈ వ్రతాన్ని నిలిపివేయలేను. ఎవడి ఆత్మ ప్రకారం వాళ్ళు నడవాలి. ఆత్మసాక్షి అంటామే, అందుకనే కోర్టుల్లో ప్రమాణాలు కూడా ఆత్మసాక్షి. ఆ ప్రమాణం చేస్తే కనుక నేను ఆత్మ ప్రమాణంగా నేను ఈ శిక్ష విధించుకోవాలనుకున్నా అమలుపరుచుకోవాలి, అది చచ్చిపోవాలి అందులో. కనుక దానికి రెండో మార్గం లేదు. మీ హృదయ విశారదం నాకు గొప్పది. నన్ను క్షమించండి, నేను మీ మాట వినలేకపోతున్నందుకు క్షమించండి అని పాపం చాలా చక్కగా చెప్పుకున్నాను. నేను పరిశుద్ధ ఆత్మరంగుడనై పరమేశ్వర అనుగ్రహానికి పాత్రుడనై విష్ణు పదాన్ని చేరాలి. అదే నా కోరిక. మళ్ళీ ఈ లోకంలో ఉండాలని కోరిక లేదు. నేను పరాత్మ అని నేను సాయుధ్యం పొందాలి, అది నా కోరిక. వినయపూర్వకంగా చేసుకుంటున్నటువంటి నా విన్నపాన్ని ఆలించండి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, నన్ను ఈ లోకయాత్ర నుంచి సాగనింపండి అని కోరారు కుమారుల భట్టు. అంతటి గొప్ప శిష్యులు అన్నమాట. నాభ్యుచ్ఛహే కింతు యతీంద్ర క్షితీంద్ర సంకల్పితం ఘాతుమిదం వృతాగ్ర్యం తత్తారకం దేశికవర్య మహ్యమాదిశ్య తద్బ్రహ్మ కృతార్థయేధా. కాశీలో ఏం చేస్తారు? తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు శివుడు, చచ్చిపోయేవాడు శివుడు. అలాగే మీరు సాక్షాత్తు శంకరులే. ఇది ప్రయాగ తీరం ప్రాంతమే కదా, కనుక అందులో గంగానది ఉంది కదా. కనుక మీరు నాకు తారక మంత్రాన్ని ఉపదేశించి నేను కైవల్యం పొందటానికి నాకు మార్గాన్ని దారి ఇవ్వండి, కలిగించండి అని ప్రార్థిస్తున్నాడే. ఓ ఇతివరేణ్య శంకర భగవత్పాద, శాస్త్రాలన్నీ పరిశోధించి ఈ ప్రాయశ్చిత్త వ్రతాన్ని నేను ప్రారంభించాను. నువ్వు సమస్తని తమో గుణం చేత సర్వభూతాన్ని లయం చేస్తావు, పుట్టిస్తావు, పెంచుతావు. నీ సంకల్పం చేత భూతాలన్నీ సృష్టిస్తావు. అలాంటి తమరు నన్ను బతికించడంలో పెద్ద ఆశ్చర్యమే లేదండి. కానీ నన్ను పరిశుద్ధుడిగా చేసి దైవ అనుగ్రహ పాత్రుడిగా చేసి నా అభీష్టం నెరవేర్చేట్టుగా చేస్తే నేను విష్ణు పదాన్ని పొందాలి. తమ దివ్య ప్రభావం నాకు తెలుసు, కనుక నన్ను ఈ మరణం నుంచి ఆపటానికి ప్రయత్నం చేయొద్దు అని అడిగాడు. కనుక శాస్త్రాలన్నీ పరిశోధించి ఈ ప్రాయశ్చిత్త వ్రతాన్ని నేనే తీసుకున్నా. నా మీద దయ చూపండి, నన్ను ఈ వ్రతం నుండి విరమింపచేయటానికి మీరు ప్రయత్నం చేయకండి, ఆదేశించకండి ఎవరికి కూడా. కాశీలో ప్రణవ మంత్రోపదేశాన్ని పొందినటువంటి జీవులందరికీ పరమేశ్వరుడు తరింపచేస్తున్నాడని తెలుసు కదా. తమరు కూడా అపర శివుడే కనుక, అవతారమే కనుక నాకు కూడా ప్రణవ మంత్రాన్ని నా చెవిలో ఉపదేశించండి, ఆ తారక మంత్రాన్ని ఉపదేశించండి, బ్రహ్మతత్వాన్ని నాకు తెలియజేయండి, నాకు ముక్తిని మీ చేతుల ద్వారా
ప్రసాదించండి. సాక్షాత్తు నేను మీ కుమారుడు, కుమారస్వామిని అంటున్నారు కదా, కుమారస్వామి ఏం చేయాలి? తండ్రి కుమారుడికి వాళ్ళిద్దరే చేసుకోవాలి కనుక అలా చెయ్యవయ్యా బాబు, నన్ను ఇక ఈ లోకం మీద నాకు భ్రాంతి పోయింది, నా శిక్ష నేను అనుభవించాల్సిందే, సాయుధ్యం పొందాలి, నాకు మధ్యలో స్వర్గాలు ఇవన్నీ భోగాలు ఏమీ అక్కర్లేదు అని. అయంచ బంధాయతి తే ప్రకాశ్య సుధీశ్వరో మండన మిశ్రశర్మా దిగంత విశ్రాంత యశా విజేయో యస్మించతే సర్వమిదం జితం స్యాద్. కనుక తను చెయ్యలేని పని ఇంకా లోకంలో ఎవరు చెయ్యగలరో వాళ్ళని సూచించడం మహాత్ములైన వాళ్ళు చేసే పని. మందగే మా ఇంటి అడ్రస్ అడిగితే అది నాకు తెలియదండి అనగలరు, లేదండి ఫలానా వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారండి అంటే అది ఒక మార్గదర్శనం. అలాగే ఈయన కుమారుల భట్టు ఒక చక్కని మార్గదర్శనం శంకర భగవత్పాదులకి ఇక్కడ చేస్తున్నారట. మహాత్మా మండన మిశ్రుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడయ్యా, మాహిష్మతి నగరంలో ఉంటాడాయన. వైదిక మార్గాన్ని తూచా తప్పకుండా ప్రవర్తిస్తుంటాడు. కర్మయోగంలో మహాదిష్ట ఆయన. వేదార్థ భావాలని, తత్వాలను చాలా విపులంగా వివరించి చెప్పగలిగినటువంటి వాడు, పండితుడు, కర్మకాండ ప్రచారకుడు కూడా లోకంలో. తమరు అతన్ని జయించండి, ముందు ఒప్పుకోడు. మండన మిశ్రుని కనుక జయిస్తే లోకంలోని పండితులందరూ సులభంగా వాళ్ళందరినీ సులభంగా జయించవచ్చు. ప్రభువును ఆశ్రయిస్తే, జయిస్తే ప్రజలందరూ ఎలా అయితే తల వంచి మాట వింటారో మిగిలిన పండితులందరూ కూడా ఎవ్వరూ చెయ్యలేని పని మీరు చేయగలుగుతారు. అతని ద్వారా బ్రహ్మసూత్ర భాష్యాలలోని దుర్ఘటమైనటువంటి విషయాలను సంక్షిప్తంగా అద్దం పట్టినట్లుగా ప్రస్ఫుటంగా చూపేవి వార్తికాలు కనుక ఆ వార్తికాలు చాలా అవసరాలు కనుక భాష్యాలన్నీ వార్తికాలకు రాయించండి అతనికి ప్రేరేపించి అని ఒక దిశ మార్గం చూపించాడు ఆయన. సదా వదన్ యోగి పదం చ సాంప్రదం స్వవిస్వరూపగా పదితో మహీతరే మహాగృహి వైదిక కర్మ తత్పర ప్రవృత్తి శాస్త్రే నిరవత సుకర్మత. మండన మిశ్ర పండితుడిని పూర్వం విశ్వరూపుడు అని పిలిచేవాళ్ళు. వేదాలు కర్మ మార్గాన్ని ప్రతిపాదిస్తున్నాయని అనేటువంటి ఒక అపోహలో ఉన్నాడు ఆయన. వైదిక మార్గమే న్యాయమైందని, ఆచరించదగిందని, కర్మ ద్వారానే అది ప్రచారం అవుతుందని, గృహస్థాశ్రమ ధర్మమే దానికి ముఖ్యమని, సర్వశ్రేష్టమని, సకల వైదిక అనుష్ఠానాలకు గృహస్థాశ్రమే శ్రేయస్కరమని, ఆవశ్యకమని ఆయన బోధిస్తూ ఉంటాడు. మహాగృహమేది, అలా చేసిన వాడిని గృహమేది అంటారు. సత్కర్మల్ని ఆచరిస్తూ ఉంటాడు. అతడు 500 మంది శిష్యులకు గురువు. ప్రవృత్తి మార్గంలో ఉన్నాడు, అది చేసిన పని. ప్రవృత్తి, నివృత్తి 2 మార్గాలు. నివృత్తి అంటే పై లోకాలకు వెళ్ళే మార్గాలు, ప్రవృత్తి అంటే ఈ లోకంలో మన సుఖాల కోసం చేసేటువంటి మార్గం. ఆయన పాపం ఇంకా ప్రవృత్తి మార్గంలోనే ఉన్నాడు. వేదాన్ని నమ్ముతాడు కానీ ప్రవృత్తి మార్గంలోనే ఉన్నాడు కనుక అలాంటి వాడిని మార్గం మళ్లించినట్లయితే లోకంలో బ్రహ్మాండమైన విజయం, శంకర విజయానికి నాంది అవుతుంది అని చెప్పాడు. కనుక ఉపనిషత్ మార్గాన్ని ఆయనతో అనుసరింపచేయండి, శిష్యుడిగా చేసుకోండి. ఆయనతో కావాలంటే వదోపవాలు చేయండి, చర్చోపలు చేయండి, చర్చలు జరపండి, జయించండి, శిష్యుడిని చేసుకోండి. ఈ మార్గం మీ అద్వైత మార్గం బోధించండి, చాకులాగా దూసుకుపోతాడు అన్నట్టుగా చెప్పారు. ఉంబేగయిచ్చభిహితస్య హితస్య లోకై రుంబేది బాంధవజనైరవిధీయమానౌ మాన హేతో కుతశ్చిద్దిహ వాక్పురుషాభిసప్త దుర్వాససాజ్జని వధోర్ధయ ఉభయ భారతి. ఇక భార్య గురించి చెప్తున్నాడు.
ఆ విశ్వరూపుడు లేక మండనమిశ్రుడు ఆయన గురించి చెప్పుకున్నాం ఇదివరకే. బాల్యంలో ముద్దుగా ఆయన్ని ఉంబేకుడు అనే పేరుతో పిలిచేవాడు. వివాహం తర్వాత అతని భార్య ఉభయ భారతిని కూడా ఉంబ అనేటువంటి పేరుతో లోకంలో అందరూ పిలవటం ప్రారంభించారు. ఈ ఉభయ భారతీ దేవి సాక్షాత్తు సరస్వతీదేవే, ఆమె యొక్క అవతారమే. దుర్వాసుని యొక్క శాపం వల్ల భూమి మీద ఉభయ భారతిగా ఆమె అవతరించింది కనుక శాపగ్రస్తురాలు. ఆ విధంగా మండనమిస్తున్న భార్యగా ఇక్కడ లోకంలో ఉన్నది అని. వారిరువురు సర్వ విద్యాస్వరూపులు కనుక ఈ లోకంలో విద్య ఉన్నది అంటే వాళ్ళ వల్లనే వ్యాప్తి చెందింది కనుక శాపగ్రస్తురాలు ఆవిడ. వాళ్ళని దర్శించండి, మీరు మీ కోరిక అంతా కూడా తీరుతుంది. సర్వాసు శాస్త్ర సరణీషు సవిస్వరూపో మత్తోధిక ప్రియతమస్య మదాస్త్రవేయు తత్ప్రేయసీం శమధనేంద్ర విధాయ సాక్షే వదే విజిచ్చ తమివం వశగం విదేహి. అది కనుక వాదంలో జయించాలని, లేకపోతే మామూలుగా ఆయన మాట వినేవాడు కాదు అని చెప్తున్నాడు అన్నమాట. మహాత్మా మండనమిశ్రుడంటే సామాన్య పండితుడని మాత్రం అనుకోకండి. వేదాంగాలను సకల శాస్త్రాలను నాకంటే కూడా అన్ని విధాలుగా నేర్చినవాడు, అభ్యాసం చేసినవాడు, నేర్పినవాడు కూడా గొప్పవాడు. నా శిష్యులందరిలో కూడా నా శిష్యులందరిలో కూడా అగ్రగణ్యుడు మండనమిశ్రుడు. నాకు చాలా పరమ ప్రియమైనటువంటి వాడు. అతని భార్య సాక్షాత్తు సరస్వతీదేవి అవతారమే, ఇంకా వేరే కాదు. వాడు తాము మండనమిశ్రునితో వాదించడానికి, అంటే ఆయన బ్రహ్మావతారం మండనమిశ్రుడు కనుక మీరు పరిశీలకుడుగా మీ ఇద్దరి మధ్య వాదం జరిగేటప్పుడు ఆమె మధ్యవర్తిగా ఉంటుంది. ఎందుకంటే సరస్వతీదేవి అవతారం కనుక ఆ ఉభయ భారతే న్యాయ నిర్ణేతగా కూడా ఉంటుంది. నిర్ణయించండి, మీరు తప్పక మండనమిశ్రుడిని జయించి ఆయన్ని శిష్యుడిగా తీసుకొని మీ మనోరథాలు ఏమి అనుకున్నారో, మనసులో మీ అద్వైత సిద్ధాంతాన్ని ఎలా వ్యాపింప చేయాలనుకున్నారో ఆ సిద్ధాంతాన్ని అంతా మండనమిశ్రుడు మీకు ముఖ్య శిష్యుడిగా అయిపోతాడు. శివుడికి నందీశ్వరుడు ఎలాగో మీకు మండనమిశ్రుడు అలా అయిపోతాడు. చక్కగా మీ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్తాయి. నేను చెయ్యలేని పని నా శిష్యుడు మండనమిశ్రుడు చేస్తాడు, అతన్ని ఒప్పించి మీరు దారిలోకి పెట్టండి అన్నాడు. అతని మనోరథాలన్నీ తీర్చుకోండి. మండనమిశ్ర ఉభయ భారతీ దేవులంటే బ్రహ్మ, సాక్షాత్తు వాణి అయినటువంటి సరస్వతి, వాళ్ళిద్దరే కారణ రూపంలో ఇక్కడ మీరు అవతారం ఎత్తారు కానీ ఇలా వచ్చారు అని చెప్తున్నారు. తేనైవ తావక కృతిష్పతి వార్తికాని కర్మందివర్య తవ కారయమా విలంబం త్వం విశ్వనాథ ఇవ మే సమయే సమాగా సత్తారకం సముపదిశ్య కృతార్థమేధ. ఇంత చెప్పి తనకి తారక మంత్రం ఉపదేశించండి అనేటువంటి దాన్ని ముందే చెప్పాడు, మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు, మర్చిపోయి వెళ్ళిపోతాడేమో అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. మహాత్మా పరమహంస శ్రేష్ఠ శంకర భగవత్పాద విశ్వరూపనామయే ధ్యేయుడైనటువంటి మండనమిశ్రుడు, సర్వ విద్యాశిరోమణి అయినటువంటి మండనమిశ్ర పండితుణ్ణి వెంటనే మీరు కలుసుకోండి. ఈశ్వరుని యొక్క అవతారులైనటువంటి మీకు అభిష్టాలన్నీ కూడా అతని ద్వారా నెరవేరుతాయి. అవసాన కాలంలో నాకు తమ దర్శన భాగ్యం లభించింది. ఈ ఓకలోనే నేను తగలబడిపోవాలి. శరణు పొంది దీనుడనే నేను మళ్ళీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నాకు తారక మంత్రం ఉపదేశించండి మోక్ష మార్గానికి. బ్రహ్మతత్వ జ్ఞానం నేత్రం తెరుచుకునేటట్లుగా చెయ్యండి. ఇక్కడ తెరిస్తే కానీ డోర్ ఓపెన్ తే కానీ మోక్షానికి వెళ్ళదు కనుక అనుగ్రహించండి. సంసారం నుండి విముక్తుడయ్యి బ్రహ్మపదాన్ని పొందేటట్టుగా పదం కూడా ఆ పదం ద్వారా పదాన్ని పొందేటట్టుగా నాకు మార్గదర్శనం చెయ్యండి. ఇదే
నేను కోరుకునేటువంటి చివరి ప్రార్థన ఓ మహాత్మా అని శంకర భగవత్పాదుల్ని కోరుకున్నాడు ఓకలో తగలబడిపోతున్నటువంటి కుమారిల భట్టు. నిర్వ్యాజ కారుణ్య ముహూర్తమాత్ర అత్ర త్వయా భావ్యమహంతు యావత్ యోగీంద్రహుత్పంకజ భాగ్యమేత త్యజామ్యసూన్ రూపమవేక్షమాణగా. మరి అంత కోరితే చేయాలి కదా, కనుక ఏం చేయటం ప్రారంభించాడు. శంకరులను ఈ విధంగా తారక మంత్ర ఉపదేశించమని కోరంగానే మాట్లాడటం మానేశాడు కుమారుల భట్. తారక బ్రహ్మ ఉపదేశం అంటే ప్రణవ మంత్ర ఉపదేశమే, అంటే ఓంకార జపమే. అది వాక్యార్థం. దాని లక్ష్యాలను కూడా బాగా గ్రహించాలి. కనుక పతంజలి మహర్షి తస్య వాచక ప్రణవ తజ్జప తదర్థ భావన, అర్థం తెలిసి ప్రణవాన్ని ఓంకారాన్ని జపిస్తే ముక్తి లభిస్తుందని పతంజలి కూడా రాశాడు. శృతివాక్యాలు కూడా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని కూడా చెప్తాను. ఒకటే బ్రహ్మ, అదే ఓం. దాన్ని జపిస్తే సరాసరి ఓంలోనే తారకం ఉన్నది అని కూడా చెప్పబడింది. కనుక ప్రయాణకాలేచ కథం ఏయాసి నియమాత్మభి అని భగవద్గీతలో కూడా చచ్చిపోయేవాడి చెవిలో ప్రణవం ఉపదేశించమని కూడా ఉంది. కనుక నేను ఆయనకి ఆ విధంగా ఉపశమనం కలిగిస్తాను అని శంకర భగవత్పాదులు మనస్సులో భావించారు అని ప్రయాణకాలేచ కథం యయోసి నియతాత్మభి అని ప్రణవ మంత్రాన్ని చెవిలో ఉపదేశించారు. ఎవరికి? కుమారుల భట్టుకి శంకర భగవత్పాదులు. ఇచ్చూచివాంస మిమ మిద్ధ సుఖ ప్రకాశం బ్రహ్మోపదిశ్య బహిరంతర ప్రాప్తమోహం తన్వంద్యదయానిధి రసౌ తరసా భ్రమార్గ శ్రీమండనస్య నిలయం స ఇయేష గంతుం. కనుక ఎప్పుడైతే ఈ పని చేశారో 20వ శ్లోకంలోకి వచ్చాము. ఇప్పుడు జీవిత కాలమంతా వేద మార్గాన్ని అనుష్ఠించడానికి కృషి చేసి యజ్ఞ యాగాదుల చేత కర్మల చేత ఆత్మజ్ఞానం మాత్రం లేకుండా పరితపిస్తున్నటువంటి కుమారుల భట్టారకుల మీద అపరిమితమైన వాత్సల్యం కలిగి దయాదృష్టి కలిగి శంకర భగవత్పాదులు ఆ దృష్టి ప్రసరింపజేసి పరబ్రహ్మ తత్వ ఉపదేశం చక్కగా ఆయనకి చేశారు. దాంతో ఆయన మోక్ష మార్గానికి దారి ఏర్పడింది. ఈ ప్రకారం కుమారుల భట్టుని ధన్యులు చేసి శ్రీ మండనమిశ్రుని జయించాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరికతో తీర్మానం చేసుకొని అమిత వేగంగా ఆకాశ మార్గంలో ప్రయాణమై మండనమిశ్రుని ఇంటికి వైపుకి ప్రయాణం చెయ్యాలి అని నిర్ణయం. టైం లేదని వెంటనే వెళ్ళమంటున్నారు కనుక వెంటనే బయలుదేరాలని ఆకాశ మార్గంలో వెళ్తేనే ఫ్లైట్లో వెళ్ళి అక్కడ వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నాడు శంకర భగవత్పాదులు. అధా గిరి ఉపసంహృత్యాదరాద్భట్టపాద శవధన పతినాసౌ బోధితాద్వైత తత్వ ప్రసవిత మమత సంప్రస్త ప్రసాదేన సద్యో విదళ దఖిల బంధో వైష్ణవం ధామ పేదే. అప్పుడు కుమారుల భట్టు వాక్కును ఉపసంహరించుకొని చచ్చిపోయేవాడు మాట్లాడకుండా ఉండటం ఒక లక్షణం, ఒక ధర్మం కూడా. సర్వే తనకు ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా కార్యాలు అవి చేసే పనులన్నీ కూడా అంటే ఆత్మజ్ఞాని కనుక ఎవరొక్కల ఆత్మజ్ఞాని కనుక అన్ని ఇంద్రియాలు చేసే పనులన్నీ కూడా తానే నియంత్రణ చేసుకొని పని చెయ్యకుండా చేసుకొని మనస్సును గురువు యొక్క పాద పద్మాల మీద లగ్నం చేసి
జీవ బ్రహ్మైక తత్వాన్ని పొంది బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయిపోయాడు. ఆ తారక మంత్ర ప్రభావం చేత ఎన్ని శాస్త్రాలు చదివినా గురువు యొక్క ఉపదేశం లేనిది ఏది రాణించదు, బ్రహ్మజ్ఞానం కలగదు. ఇలా శంకర భగవత్పాదులు గురువుగా వచ్చి అకస్మాత్తుగా తెలియకుండానే ఆ ఉపదేశం చేయటం వల్ల సార్థక జన్మ అయింది. ఆయన బ్రహ్మజ్ఞాని అయిపోయాడు. ఎన్ని జ్ఞానాలు సంపాదించినా శాంతి లభించదు. కేవలం బ్రహ్మజ్ఞానం చేతనే పరమశాంతి లభిస్తుంది. దాన్నే శివం అంటారు. దీంతో ఇవాళ మనకి శంకర భగవత్పాదుల యొక్క చరిత్ర, శంకర విజయం 7వ సర్గ పూర్తవుతోంది. రేపటి నుంచి మంగళవారం మార్గశిర మాసం ప్రారంభం కనుక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క వైభవాన్ని మనం రేపటి నుంచి 10 గంటల నుంచి ప్రారంభించి తెలుసుకుందాం. స్వస్తి.